నా పేరు చెన్నయ్య. గ్రామం గుణమాల్, మండల్ గుణమాల్, నారాయణపేట జిల్లా మాది. నా మేమొచ్చేసి 5 ఎకరాల రైతుని నేను చిన్నగా. నేను మోటార్ ఉదయం ఆన్ చేసిపోయిన 7 గంటలకు ఆన్ చేసిపోయినాక నేను ఎళ్ళి వచ్చిన 12:30కి వచ్చిన. ఇంటికి పోయి ఎళ్ళొచ్చిన తర్వాత మోటార్ ఇట్లే ఉంది. ఇట్లే ఉంది. మోటార్ ఆన్‌లో ఉంది. నేనొచ్చి చూస్తున్నా మోటార్ బంద్ చేద్దామని చూస్తే అప్పటికి వైర్లు కట్ అయినాయి. నేను సడన్‌గా వచ్చి వైర్ ముట్టుకున్న షార్ట్ వస్తుండే. నేను చచ్చిపోతుండే. చూడండి సార్. ఇట్లా మళ్ళా నేనొచ్చి బంద్ చేసుకున్నా. పోయి వైర్ చూసుకున్నా మొత్తం కట్ అయిపోయింది. వైర్ మొత్తం జాయింట్ ఉన్నతోటి కట్ చేసి ఆడనే వదిలిపెట్టిపోయిండు. ఇప్పుడు అక్కడ ఉంది గదా! సార్. అక్కడ నుంచి కనెక్షన్ ఆడ నుంచి కనెక్షన్ ఉంది గదా! అట్లా. అవును సార్. స్టార్టర్ డబ్బా కాడ కట్ చేసిర్రు గదా! అవును. ఇక్కడ కట్ చేసిండు. అదే గదా! అక్కడ నుంచెళ్ళి అంత వాగులోకెళ్ళి ఇక్కడ మొత్తం ఉంది సార్. ఇక్కడికెళ్ళి చెట్లకెళ్ళేసిన సార్ ఆడికైనా. ఇక్కడ 40 మీటర్లు ఉంటది సార్. 50 మీటర్లు ఉంటది కేబుల్ వచ్చేసి. మేము పేద రైతులం. సార్ ఇక్కడ ఉంది మోటార్ మాది. ఓకే. ఇక్కడ ఉంది మా మోటారు. వైర్ ఇక్కడ నుంచి ఇక్కడ లోపల నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఉంది సార్. పొలం ఈడ వాగులా వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ కట్ చేసిండ్రా? ఈ కింద నుంచి కట్ చేసుకున్నారు గదా! ఇక్కడ కింద కట్ చేసింది సార్. నిన్న ఈడ జాయింట్ ఉండే. అది జాయింట్ ఇడిచిపెట్టిపోయిండ్రు. ఇక్కడ ఉండే లేదు. మొత్తం ఉన్న కాడికి అంతా కట్ చేసుకోపోయిర్రా? మొత్తం కట్ చేసుకోపోయిండు సార్. ఏం లేకున్నా. ఇక్కడ నుంచి ఇప్పుడు ఆడ వరకు ఆహా! అక్కడ దగ్గర కట్ చేసింది సార్. 24 అవర్స్ అయితుంది. నిన్న ఈ టైంలో చేసిండ్రా 8:30కి 9 గంటలకు పోయింది సార్. ఇంతకు ముందే జరిగిందే ఇది? ఇప్పుడే ఫస్ట్ టైం జరిగింది సార్ ఇది జరగడం. జరిగిందా? మాది ఒక్కటి తీసిండు. అతల మా అన్నది తీసిండు సార్. అది గినంగా 50 మీటర్లకు ఎక్కువ ఉండే సార్. మా అన్న సొంతం మసాలా గినం తీసిండ్రు. 2 మోటార్లు ఉన్నాయి నా దగ్గర. సార్ మేము 5 ఎకరాల రైతుని. నిన్న మొన్న 3.5 వేసిన వరి. ఇంకా వేసుకోముంది. ఇంకా కరిగేట కాలేదు. నిన్న కరిగేట కొట్టేద్దామని బీటికి నీళ్ళు వేసిపోయినా ఈ పని చేసింది సార్. ఫస్ట్ టైం పోయింది మాది. అసలు ఇప్పుడు ఇంచుమించు ఎంత ఉంటది దానికి? ఎంత ఖర్చు కావచ్చు? సారు 5,000 అయితది సార్. అది స్టాండర్డ్ వైర్ తెచ్చిన. స్టాండర్డ్ వైర్ మెకానిక్ తోలుకపోయి ఇప్పించిన. మా ఊళ్ళో ఉన్నాడు మెకానిక్. ఆయనని తోలుకపోయి తెచ్చిన. దొంగలు ఇట్లా చేసిండ్రు సార్. మేము 3 గంటలు అయినాక వచ్చి చూసిన. పొద్దుగాల ఉదయం పెట్టిపోయినాక 3 గంటల 12:30కి వచ్చి చూసినాం సార్. 12:30కి వచ్చి చూస్తే మోటార్ అట్లా ఆన్ ఉంది. స్టార్టర్ అంటుంది సార్. ఇక నేను వచ్చి చూసుకుంటే వైర్ పట్టుకుని పోయినా. వైర్ మొత్తం లేదని చూస్తే మొత్తం ఈ దగ్గర కత్తరించింది సార్. ఫస్ట్ టైం అయింది సార్ ఇట్లా. రండి సార్, మీకు పొలం గిన చూపిస్తా. మోటార్ ఆన్ ఏడ చేసిన. ఇప్పుడు మోటార్ నడుచుకుంటూ ఉండంగానే వైర్ కట్ చేసుకొని పోయిండ్రు. ఇప్పుడు ఆన్ ఇట్లే ఉంది సార్. ఆన్ ఇట్లే ఉంది. నేను వచ్చి 12:30కి వచ్చి చూసుకున్నా. 7 గంటలకు పెట్టిపోయినా. 12:30కి వచ్చి చూసినాను. ఉన్న వైరు గిదే మిల్లింది సార్. వీడికి దింపిండ్రు. ఇదే మిల్లింది. గిడికే కట్ అయింది. అట్లే స్టార్ట్ ఉంది సార్. ఇట్లే ఉంది. నేను 12:30కి వచ్చి బంద్ చేసుకున్నా. చేను మొలకలకి అన్ని వేసిన. మొలకలు గిడ ఆరిపోయినాయి నా దగ్గర. నిన్న వేసిపోయినా అర్ధ గంటకు ఒక బంధం గిడ వాడలేదు సార్. కేబుల్ కోసుకొని పోయిండ్రు. కత్తరించుకొని పోయిండ్రు దొంగలు. 24 అవర్స్ అవుతుంది సార్. 24 గంటలు అవుతుంది. దొంగ ఎవ్వరు బయట పడతలేరు ఇప్పటికి. అంత దూరం నుంచి ఇక్కడ వరకు మీ మోటార్ వాగు నుంచి ఇంత దూరం ఉంది కాబట్టి ఈడ దింగుతారు సార్. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ ఇక్కడ వాళ్ళు అక్కడ కనిపించలేదు అంట. మీరు కనిపించలేదు. మేము లేకుండే సార్. ఈడ పొలం దగ్గరకు వచ్చినాం, పోయినాం, ఇంటికి పోయినాం, అన్నం దీనికి రానికి వెళ్ళినాము. మొలకల గిడంగా నీళ్ళు వేసినాం సార్. ఇక మొలకలు గిడంగా ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు కేబుల్ లేదు. ఏం పెట్టుకున్నాను నేను పేద రైతుని. ఫస్ట్ టైం నా కేబుల్ కత్తరించిండ్రు. న్యాయం చేయలే నాకు. మొలకలకు నీళ్ళు వేసినా వాటర్ లేవు. ఇక్కడ వర్షంలో వాటర్ లేదు.
ఎట్లా చేయలే నేను పేద రైతులు కట్ చేసిండు నిన్న 24 గంటల్లో 24 అవర్స్ అవుతుంది. 2 మోటార్లు ఇంకోటి ఎక్కడ? ఇంకోటి అత్తలు ఉంది సార్, అది మా ఆయనది. 2 మోటార్లు కట్ చేసి 2 మోటార్లు కట్ చేసిండు, అది మా ఆయన సొంతం. ప్రభుత్వము మొత్తం న్యాయం చేయలే నాకు. ఇప్పుడు పోలీసులు ప్రభుత్వం మీన ఎవరుండు న్యాయం చేయలే నాకు. అధికారులు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను. సంఘటన మళ్ళా జరగకూడదు, మళ్ళా చట్టప్రకారంగా చర్యలు తీసుకునాలి. మళ్ళీ సార్ రైతులకు ఇట్లా హానికరం కలగరాదు.